నీ దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆ తరువాత నీ మిగతా పనులన్నీ చేసుకోవాలి కదా. నీకు ఒక పని అప్పచెప్పాలంటే దేవునికి నమ్మకం కలగాలి. నీ ఇంటి తాళం ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికై పడితే వాళ్ళకి ఇచ్చేస్తావేంటి? నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేనోడికి తాళం ఇచ్చి ఇల్లు చూస్తూ ఉంటారా అని చెప్పి వెళ్తావా? మరి దేవుడు తాళం చెవి నీకు ఇవ్వాలంటే నీ మీద నమ్మకం కుదరాలి కదా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో దేవుడికి తెలియదు, నువ్వు ఎప్పుడు వాక్యం చదువుతావో దేవుడికి తెలియదు, నువ్వు మందిరానికి వస్తావో రావో దేవునికి తెలియదు. పోనీ నీ కొరకు ఏదైనా ఒక ₹1,00,00,000 బహుమానం తీసుకుని ఆయన రెడీగా కూర్చుంటే నువ్వు ఈ దారిలోకి రావు, పక్క దారిలోంచి వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకు వెళ్తావో తెలియదు అసలు నీకు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలనే, కానీ నువ్వు వస్తావో రావో తెలియదు. పోగొట్టుకున్నావో, పిలిచిన దగ్గరికి రావు, దేవుడు పిలిచిన దగ్గరికి రావు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు, ఏంటేంటో చేస్తూ ఉంటావు. ఏమిటంటే నీ దగ్గర కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి కారణం? కుదరలేదండి. అందరికీ కుదరదు, ఎవరికి కుదరదండి. కుదుర్చుకోవాలి. రోగం వచ్చింది, కుదరట్లేదండి హాస్పిటల్కి వెళ్ళటానికి, ఇంట్లోనే పడుకుంటావా? ఎందుకు వెళ్తావు? మరి దేవుని వాక్యం అంటే అయ్యో నిర్లక్ష్యం చేస్తున్నాం, అయ్యో అశ్రద్ధ చేస్తున్నాం అనేటువంటి ప్రయత్నం లేదు, కారణాలు ఉంటాయి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ దేవునికి నువ్వు శిష్యుడిగా ఉండాలంటే ఏ కారణాన్ని నువ్వు ఆయనకి చెప్పడానికి వెళ్ళలేదు. నువ్వు కారణాలు చెప్పకూడదు, ఆయనకి సాకులు చెప్పకూడదు. దేవుని కొరకు మొదట ప్రయారిటీ ఇచ్చి ఆ తరువాత నీ పనులు నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రయారిటీని తప్పించేటువంటి ప్రయత్నము, దానికి కారణమయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నువ్వు వాళ్ళని వదిలించుకోమని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశినప్పుడు మనం వెళ్ళాలా? మన ఖాళీ ఉన్నప్పుడు ఆయన రమ్మనాలా? ఏమండి, నువ్వు నరకంలో పడితే ఏడవలసింది ఎవరు? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో, ఆయనకి శిష్యుడు అంటే ఎలా ఉండాలో దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, నాకు శిష్యుడిగా ఉండగోరిన ఎడల, నీకు ఆటంకముగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ వదిలేసేయి. దాని అర్థం ఏంటి? నీ ఆత్మీయ జీవితానికి ఆటంకము కలిగించేటువంటి వ్యక్తులను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మర్యాద అండి, పద్ధతి అండి. రేపొద్దున నరకంలో ఎవరుంటారు? అప్పుడు నీకు ఈ పద్ధతులు మర్యాదలు ఎట్లా తెలుస్తాయి? అప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు అక్కడ. అయ్యో ఆ రోజు నేను నిర్లక్ష్యం చేశాను, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఉండేది నరకంలోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు. ఏమంటున్నాడు అక్కడ? ఎవరైనా సరే, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ భార్యే గాని, ప్రాణ స్నేహితుడే గాని నిన్ను దేవుని యొక్క మార్గము నుండి తప్పించేటువంటి ప్రయత్నము చేస్తే వారి మాటకు సమ్మతించవద్దు. చర్చికి వెళ్ళాల్సిన టైంలో పెళ్లికి తీసుకెళ్తున్నాడు నిన్నెవడో వచ్చి, ఏం చెప్పాలి నువ్వు? పెళ్లి భోజనానికి ఆశపడి కకృతిపడి ఇక తిండే దొరకనట్టు వెళ్ళిపోవడమే. ఎవరైనా నీకంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళు పిలిచారు, దేవుడితో పని లేదు నీకు. ఆడేమన్నా నీకు ₹1,00,00,000 ఇస్తాడండి? మరి ఇస్తే వెళ్ళి తెచ్చుకో చూద్దాం. ₹1,00,00,000 కోసం వెళ్ళిపోయానండి నేనేం చెప్దాం? గొప్పోడైతే నీకేంటయ్యా? పదవిలో ఉన్నాడైతే నీకేంటి? నీ దేవుని సమయాన్ని నువ్వు అవమానపరచొద్దు. అలాంటి పరిస్థితి నీకు వస్తే వాళ్ళనే వదిలే, దేవుణ్ణి వదిలేబాక. నువ్వు మనుష్యులకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే దేవునికి శిష్యుడిగా ఉండలేవు, దేవుని రాజ్యంలో నువ్వు కనపడవు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తివైతేనే దేవుడు నిన్ను ఈ లోకములోనూ ఆశీర్వదిస్తాడు, పరలోకములో కూడా నీ ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుంటాడు ఆయన. దేవునికి నువ్వు ఎంత విలువిస్తున్నావో నీ పరిస్థితులు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ అనారోగ్యాలలో దేవుడు నీకు కూడా అటువంటి ఆదరణ, బలాన్ని, నీకు అటువంటి అవకాశాలన్నీ కలిగించి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు దేవునికి విలువనివ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా
లోకంలో ఉన్నటువంటి వారందరికీ విలువనిచ్చి దేవునికి చిన్న ప్రాధాన్యత ఇచ్చావో, ఇప్పుడు దేవుడు కూడా నీ విషయంలో అటువంటి చిన్న ప్రాధాన్యతనే ఇస్తాడు. అప్పుడు నువ్వు అరిసి గోల పెట్టినా ప్రయోజనం లేదు, సమస్యకు పరిష్కారం కావాలని అడిగినా ప్రయోజనం లేదు. నీ కుటుంబ సభ్యులే నీకు ఉరేవుతున్నారు. నీ ఆత్మీయ జీవిత విషయంలో నీ కుటుంబ సభ్యులు నీకు ఆటంకంగా ఉంటే వారిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా. ఇంకా నువ్వు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో దేవుడికి ఆలోచన చేయి. చిన్న చిన్న ఏదో త్యాగం చేసినట్టుగా ఫీల్ అవుతున్నావు నువ్వు. దేవుని మందిరంలో 2 గంటలు గలపడానికి పాస్టర్ గారు ఫీల్ అవుతున్నారు పాపం, కనపడకపోతే. అయ్యా, నేనేం చెప్తాను? కేవలం మన నిర్లక్ష్యమే కదా మన దేవుని ఆశీర్వాదం మనం అనుభవించకుండా చేసేది. నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు రాదు? కొండలు ఎందుకు కదలవు? ప్రార్థనకి కదలదేముంది అసలు? ఎంత సమస్యకైనా నువ్వు దేవునికి నమ్మకము కలిగించిన వ్యక్తివైతే నీ సామర్థ్యమును బట్టి కాదు, నీ చదువుని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నీ హృదయ వాంఛలన్నిటినీ ఆయన నెరవేరుస్తాడు.